యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు నా యొక్క శుభవందనములు. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు ప్రేమయు సమాధానము మీకు, మీ కుటుంబానికి, మీ ఆలోచనలకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు నేటి దినం బయలుపరిచిన వాగ్దానం, నీ కోరిక సిద్ధించునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ మాట దేవుడు కీర్తనాకారుడైనటువంటి దావీదు జీవితంలో ఆయనతో వ్రాయించిన మాట. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. ఆమెన్. ఎంత గొప్ప మాట! ఈ కీర్తనలో దావీదు గారు దేవుని దగ్గర ఒక వరం అడిగాడు. ఆ వరం కొరకు తను వెతుకుతూ ఉన్నాడు, దాన్ని ధ్యానిస్తున్నాడు. అంటే వరమును ధ్యానించడం ఏంటి అంటే, దేవుడిచ్చే వరము తన జీవితంలో పొందడానికి దానిని ధ్యానపూర్వకంగానే తాను పొందగలను అని ఒక అభిప్రాయానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇందులో ఒక మాట మనం గమనించాలి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని అంటే తన ఉద్దేశం ఏంటి? దేవుడు సహాయము చేయువాడు. నాడు నేడు నీ జీవితంలో దేవుడు చేయడానికి ఉద్దేశించిన సహాయము, అది సంపద అయినా, సంతానమైన, సంతోషమైన, ఆయననే ఇవ్వగలడు అనేది ఈ కీర్తనాకారుడు ఉద్దేశం. నీ జీవితంలో కూడా దేవుడు అచంచలమైన నీ విశ్వాసమును, దేవుని యందు నీకున్న భయము, భక్తి, దేవుని వాగ్దానాల పట్ల నీకున్న నిరీక్షణ ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయగలడు అని ఈరోజు ఈ కీర్తన ద్వారా దేవుడు నీకు బయలుపరిచాడు. క్రీస్తునందు ప్రియ కుమారుడ, కుమార్తె, ఈ కీర్తన గ్రంథం 27వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని, దాన్ని వెతుకుచున్నాను, ఆయన ప్రసన్నతను చూడాలనే ఆశతో ఉన్నాను, దాన్ని ధ్యానిస్తున్నాడు. ఏంటి ఆ వరము? తన జీవితకాలం అంతా దేవుని మందిరములో నివసించాలి. ఒకటి. రెండవది, దేవుని చాటున జీవించాలి. మూడవది, దేవుడే తన జీవితకాలం అంతా దేవుడే ఉండాలి. అది తన కోరిక. గనుక ఇటువంటి ఆశ, కోరిక కలిగిన దావీదు జీవితంలో తాను చేసిన ప్రార్థనకు దేవుడు గొప్ప ప్రతిఫలమునిచ్చి ఆయనను ఆదరించి తనకు సహాయం చేశాడు. ఈరోజు ఈ వాగ్దానము నీకు బయలుపరచడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, నీ కోరిక సిద్ధించును అంటే నాడు దావీదే కాదు, నేడు నీవు కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే వరం అడిగావో, ఏదైతే ఆ వరమును నీ జీవితంలో అనుభవించాలని అనుకున్నావో, ఆ వరమును, నీ కోరికను దేవుడు నెరవేర్చడానికి సంసిద్ధుడై ఉన్నాడని ఈ వాగ్దానము ద్వారా నీకు బయలుపరచబడింది. కీర్తనాకారుడు దావీదు గారు అదే మాట రాస్తాడు 20వ కీర్తన 4వ చరణంలో. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచనను యావత్తు సఫలపరచును. ఆమెన్ అని వ్రాయించాడు. కనుక ఆ దేవాది దేవుడు తన దాసుడైనటువంటి
దావీదు గారి ద్వారా వ్రాయించిన ఈ మాటలు నేటి దినం వాగ్దానముగా ఇవ్వబడి ఆ వాగ్దానపు యొక్క నెరవేర్పు నీ జీవితంలో జరుగుతూ ఉండగా నీవు ఆ దేవునికి, ఆ యేసయ్యకు సాక్షిగా ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశం. ఆ విధమైనటువంటి సాక్షిగా నీవు దేవుని వాగ్దానంలో నుంచి పొందిన దీవెన ద్వారా సాక్షివిగా ఉందువుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం నీ కోరిక సిద్ధించును అని చెప్పేస్తున్నారు. కోరిక సిద్ధించాలంటే కోరికలు ఎరిగిన దేవుడు అయిన మీ పైన ఆధారపడి కోరికలు నెరవేర్చగలిగిన దేవుడు నీవేనని మేము విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంతో మేము జీవిస్తున్నంత కాలము మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని మీరు తెలియజేస్తారు. మీకు స్తోత్రాలు. మహిమ కలిగిన మా తండ్రి, దేవుని యందు విశ్వాసం ఉంచి, అనగా మీ యందు విశ్వాసం ఉంచి భయపడేవారు తమ జీవితంలో విజయమును సాధిస్తారని మీరు ఈ వాగ్దానములో తెలియచేశారు. అవును దేవా, మీ యందు విశ్వాసం ఉంచి భయపడుతూ మీ వాగ్దానమును పొందిన మీ బిడ్డల జీవితాల్లో విజయమును కలగజేసే దేవుడవై ఉన్నావని తెలియచేశారు. దేనిలో అపజయం పొందుతున్నారో, దేనిలో అవమాన పాలవుతున్నారో, దేనిలో మీ యొద్ద అక్కరలు కోరి అడుగుతున్నారో వారి జీవితంలో మీ కార్యములు యేసు నామమున నెరవేరును గాక. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు చేసే కార్యాలు గొప్పవి. ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్లో నాయన 1,030 మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయి ఉన్న వాళ్ళందరి జీవితాల్లో ఎవరికి ఏది కొదవగా ఉన్న యేసు నామమున తీరును గాక అని ప్రార్థిస్తున్నాను. మీ దాసునిగా ఏనాడు నా ప్రార్థన మీరు త్రోసివేయలేదు. నా ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు సమాధానం ఇస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. ఈ యొక్క మీ సేవా పరిచర్యలో నాకు పరిచయం చేసినటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. మాచర్ల కిరణ్ గారు, సుధా, కాశమాల దేవతల కుటుంబం నుంచి పరిమళ మరియు తేజో కుమారి వారి కుటుంబాలు, అంత మాత్రమే కాకుండా దయగల మా తండ్రి, మేము ప్రార్థిస్తున్నప్పుడు మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుదాస్ గారి కుమారుడు, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు, వారి కుటుంబాలు, అంత మాత్రమే కాకుండా జేకబ్ SPF కానిస్టేబుల్ వారి కుటుంబాన్ని, శ్రీహరి నాయక్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాల్లో చేస్తున్న కార్యాలకై, వారు చేసిన ధర్మ కార్యాలకు, వారి బిడ్డలను దీవించిన విధానమునకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ క్రమంలోనే తండ్రి, మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. పరంజ్యోతి గారి కుటుంబాన్ని కూడా ఆ విధంగా తన కుమార్తెను దీవించమని ప్రార్థిస్తున్నాను. భార్యాభర్తల్లో గొడవలు ఉంటే సమాధానపరచండి నాయన. ఎవరిలో ఉంటే అసమాధానంగా వారు సమాధానం దయచే తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరినైనా నేను మరిచి ఉంటే వారికి కూడా మీ కృప చూపించమని, మీ సహాయము సన్నిధి నిత్యము తోడుగా ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, ఆ దేవాది దేవుని సన్నిధి, సమాధానం ఇప్పుడు ఆయన రాకడ వరకు సదా మీకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్.
మే గాడ్ బ్లెస్ యూ.